హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ కూకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ చేంజెస్ అసలు ఎట్లా గుర్తుపట్టాలి, ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఏమవుతుంది అంటే కొన్నిసార్లు మనకి మార్నింగ్ సిక్నెస్ అంటే కొంచెం ఊరికే నాజియా ఫీలింగ్ కానీ టయర్డ్ అయిపోవడం కానీ అట్లా చూస్తాం. దాని తర్వాత మనకి బ్రెస్ట్ టెండర్నెస్ కానీ అట్లా ఉంటుంది. ఇంకొకటి హార్మోన్స్ వల్ల మనకి ఊరికే గ్యాస్ట్రైటిస్ రావడము, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ రావడము, కొంచెం గ్యాస్ అంతా నిండుకున్నట్టు ఒక ఫ్లాటులెన్స్ లాంటిది ఉండడము, సో ఆకలి సరిగ్గా వేయకపోవడము, సో మోషన్ అనేది ఫ్రీగా అవ్వకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తాం. సో మనకి ఏంటి అంటే రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి నార్మల్గా మనకి పీరియడ్ మిస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి అనేది చెప్తాం. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా ఎట్లా చెప్తాము అంటే ఎర్లీ మార్నింగ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని చూడండి అని చెప్తాం. సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అంటే యూజువల్గా అది అన్డైల్యూటెడ్ యూరిన్ ఉంటుంది కాబట్టి మనకి యూజువల్గా కొంచెం క్లియర్గా తెలుస్తుంది. ఇది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇది 90% కంటే ఎక్కువ సెన్సిటివ్ అనేది ఉంటుంది, అంత క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ యూపీటీ కిట్ అనేది మనకి ఎంత బీటా హెచ్సిజీ ఆల్మోస్ట్ 25 అంత ఆ రేంజ్లో ఉన్నా కానీ మనకి ప్రెగ్నెన్సీ అనేది డిటెక్ట్ చేయొచ్చు అనమాట ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్లో. అదే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి అని చెప్తాం. సో అది సరిగ్గా లేదు అంటే మనం బీటా హెచ్సిజీ టెస్ట్ చేసుకోండి అని చెప్తాం. సో ఇప్పుడు ఈ బీటా హెచ్సిజీ టెస్ట్ వల్ల ఏంటి అంటే అది మనకి డైరెక్ట్గా అంటే 100% కరెక్ట్గా తెలుస్తుంది బాడీలో. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బీటా హెచ్సిజీ అనే హార్మోన్ బ్లడ్ లోపలికి వస్తుంది కాబట్టి సో అది ఇవ్వడం వల్ల ఎంతవరకు ప్రెగ్నెన్సీ ఉంది అనేది కరెక్ట్గా చెప్పొచ్చు మనం. సో మరి అది నార్మల్ వాల్యూ ఏంటి బీటా హెచ్సిజీ అంటే నార్మల్గా మనకి ఫస్ట్ వాల్యూ 100 కంటే ఎక్కువ ఉంది అంటే ప్రెగ్నెన్సీ నార్మల్గానే ఉన్నట్టు. కానీ కొంతమందిలో ఏమవుతుంది అంటే మనకి బీటా హెచ్సిజీ హార్మోన్ అనేది జస్ట్ ఒక 25 కంటే అబోవ్ 100 అంటే యూజువల్గా 100 కంటే బిలో 25 కంటే అబోవ్ ఇట్లా ఉన్న వాళ్ళలో ఏం చేయాలి అంటే నార్మల్గా అది మంచి ప్రెగ్నెన్సీ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీనే అయితే ఇప్పుడు మనకి బీటా హెచ్సిజీ వాల్యూస్ మనం 48 అవర్స్కి రిపీట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 60% ఇంక్రీజ్ అనేది ఉండాలన్నమాట. సో అంత ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటూ ఉంటాం. ఒకవేళ అంత ఇంక్రీజ్ అవ్వట్లేదు కాకపోతే రైజింగ్ అనేది ఉంది అంటే డబ్లింగ్ అనేది లేదు సరిగ్గా అంటే మరి ప్రెగ్నెన్సీ యుట్రస్లో లేకుండా అంటే వేరే చోట అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ట్యూబ్లో ఉందా ఓవరీలో ఉందా అది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మళ్ళీ ట్యూబ్లో అట్లా వేరే చోట యుట్రస్లో లేకపోతే అది ఎమర్జెన్సీ ప్రాణానికి ప్రమాదం అవ్వచ్చు. సో అది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకేంటి అంటే మనకి ఇది చూసుకునేటప్పుడు మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఎప్పుడు స్కాన్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనకి బీటా హెచ్సిజీ వాల్యూస్ 1000 కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి వెజైనల్ స్కాన్ చేస్తే మనకి కొంచెం తెలుస్తుంది. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం 4 to 5 వీక్స్లో చూసినప్పుడు మనం ఒక స్కాన్ అనేది చేసినప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ మనకి యుట్రస్ లోపల చిన్న శాక్ లాగా కనిపించాలన్నమాట. జెస్టేషనల్ శాక్ అంటాం, అది ఉందా లేదా అని చూసుకుంటాం. అది ఉంది అంటే ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీనే ఉన్నట్టు. కాకపోతే మరి ఫీటల్ పార్ట్స్ అవన్నీ ఎప్పుడు క్లియర్గా కనిపిస్తాయి అంటే 5 to 6 వీక్స్ అట్లా చేసినప్పుడు మనకు ఒక యోగ్ శాక్ లాగా కనిపిస్తుంది అనమాట. మనకి ఇప్పుడు 6 వీక్స్ దాటింది అంటే మనకి యూజువల్గా ఫీటల్ పోల్, ఫీటల్ హార్ట్ బీట్ అదంతా కొంచెం క్లారిటీగా కనిపించాలి. లేకపోతే ఇంకా కనిపించట్లేదు అంటే మనం ఇంకొక 10 days తర్వాత స్కాన్ చేసి చూడాలి అని చెప్తామన్నమాట. హార్ట్ బీట్ అదంతా ఒకసారి మనం మెజర్ చేసి అంత సరిగ్గానే ఉందా లేదా చూస్తాం. సో మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మిస్ అవ్వకూడదు అని చెప్తాం. ఎందుకంటే ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో అంటే ప్రెగ్నెన్సీ యుట్రస్లో ఉందా లేదా, ట్విన్స్ లాంటిది ఏమన్నా ఉందా, ట్విన్స్ ఉన్నా కూడా అది అంటే డైకోరియో డయామ్నియాటిక్ అట్లా ఉందా లేకపోతే మోనోకోరియానిక్ ట్విన్సా అనేవి మనకి క్లారిటీగా తెలుస్తుంది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి జస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ ఉంటుంది, బీటా హెచ్సిజీ వాల్యూస్ చేసుకుంటే అంటే సరిగ్గా ఉండదు, అంటే జస్ట్ 20-25 అట్లా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ రిపీట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ నెగిటివ్ వస్తుంది. ఇట్లాంటివి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే మనకి లోపల ప్రెగ్నెన్సీ అనేది సరిగ్గా ఉండదన్నమాట, బాడీలో సస్టైన్ అవ్వదు. సో ఇంకొన్నిసార్లు ఏముంటుంది అంటే మనం స్కాన్ చేసినప్పుడు జస్ట్ జెస్టేషనల్ శాక్ మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఫాలో అప్ స్కాన్స్లో మనకి ఫీటల్ పోల్ కానీ ఇట్లాంటివి ఏమీ కనిపించదు. సో దీన్ని కూడా మనం ఎర్లీ మిస్క్యారేజ్ అంటాం.
సో కొన్నిసార్లు హార్ట్ బీట్ వచ్చి ఆగిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని మనం మిస్డ్ అబార్షన్ ఇట్లా అని చెప్తామన్నమాట. సో ఇవి ఇట్లా ఫాలో అప్ స్కాన్స్ కూడా చేయడం మనకి ఇంపార్టెంట్. అంటే ప్రెగ్నెన్సీ సరిగ్గా ప్రోగ్రెస్ అవుతుందా లేదా అనేది మనకి తెలుస్తూ ఉంటుంది కరెక్ట్గా. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనం ఎప్పుడు స్కాన్ చేసుకున్నా యూట్రస్లో ప్రెగ్నెన్సీ ఉందా లేకపోతే ఓవరీస్లో వాటిల్లో అంతా అంటే నార్మల్గానే ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు రెండిట్లలో ఉండొచ్చు, యూట్రస్లో ఉండొచ్చు, ట్యూబ్స్లో ఉండొచ్చు. దీన్ని హెటరోటోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో మనకి ఇట్లా ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది మనం మానిటరింగ్ ఫాలోఅప్ స్కాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఫస్ట్ ఒక 3 months ప్రెగ్నెన్సీలో కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తాం. సో అప్పుడు ఆ టైంలో కూడా ట్రావెలింగ్ లాంటివి కానీ హస్బెండ్తో కలవడం కానీ అవాయిడ్ చేయమని చెప్తాం. థ్యాంక్ యూ.